లీకేజ్ పేపర్ ఇష్యూలో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏం లేదు, వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళే చేసారు అంతే. వాళ్ళు కావాలని చేసారు, కావాలని లీక్ అయింది అంతే. కరెక్టే డిసిజన్ అది. సో ఇన్ని రోజులు జరిగిన ఈ సీజేపీ ప్రొటెస్ట్లో మీకు అనిపించింది, ఏమనిపించింది? ఈ ప్రొటెస్ట్ అంతా ఏ విధంగా చూస్తారు? ఆ ప్రొటెక్షన్ లేదు, అది కావాలని చేస్తున్నట్టుంది. అది పేపర్ లీక్ అయినప్పుడు పేపర్ గురించే మాట్లాడాలి. మధ్యలో దేవుణ్ణి తీసుకురావడం, సెలబ్రిటీ తీసుకురావడం చాలా తప్పది. అది కావాలని చెప్పి ఆర్టికల్ 370 తీసుకురావడం చాలా తప్పది. ఇక వాళ్ళు చేస్తుంది, వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు, తప్పే అది చేసేది. ప్రొటెక్షన్ లేదు, అది కావాలని చెప్పి చేస్తుంది. జెన్జీ మొత్తం కావాలని చెప్పి అంటే ఇప్పుడు ఈ జెన్జీ జనరేషన్ని, ఈ ప్రొటెస్ట్ని మీరు ఎలా చూస్తారు? వేస్ట్, టైం వేస్ట్. పేపర్ లీక్ అయినప్పుడు గవర్నమెంట్ చూసుకుంటుంది, వాళ్ళు నచ్చినప్పుడు ఇక వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని వీళ్ళు వెళ్ళేసి ప్రొటెక్ట్ చేసిన మాత్రం ఏం దొరకదు కదా. అంటే నీట్ పరీక్ష రాసిన వీళ్ళ జీవితాలందరూ ఫెయిల్యూర్ అవుతున్నది, మా ఉద్యమం కరెక్టే అనేసి అంటున్నారు. దానికి ఏమంటారు? ఫెయిల్యూర్ అంటే ఇంతకుముందు పేపర్ చాలా లీక్ అయినా మళ్ళీ ఎగ్జామ్ కూడా పెట్టారు, మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, మళ్ళీ పాస్ అవుతారు. అంతేగాని వీళ్ళు వెళ్ళి చచ్చిపోవడం, వీళ్ళు వెళ్ళి తప్పది, చాలా తప్పది. వీళ్ళు చేసేది మొత్తం తప్పది. అంటే ఒక అర్ధరాత్రి మోడీ పెట్టిన రీల్కి చాలా యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దానిపైన మీ ఒపీనియన్? మోడీ పెట్టిందంటే మోడీ కరెక్ట్ పెట్టింది కూడా రెస్పాన్స్ వచ్చింది, మనం కరెక్ట్ చెప్తారు రెస్పాన్స్ వచ్చింది. అది చేసేది కరెక్టే, వాడిని ఆపితే మాత్రం ఇక దేశం అస్సాం అయిపోతుంది. ఇక పాకిస్తాన్ లాగా కావాలనుకుంటే ఇట్లానే పేపర్ లీక్ చేసుకుంటూ పోతాం, నచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతాం, అంటే మన ఇష్టం. కానీ మోడీ పెట్టింది కరెక్టే అది. అంటే ఈ జెన్జీ స్టూడెంట్స్ ఇంతకుముందు మనం చాలా చూసాం, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి యాక్టివిటీస్ ఇక్కడ కూడా జరుగుతాయి అనేసి అంటున్నారు. ఇండియాలో కూడా నేపాల్లో అంటే గవర్నమెంట్ కూలిపోయింది, స్టూడెంట్స్ వాళ్ళు అంటే తప్పు చేసారు. మన వాళ్ళు ప్రతిసారి చేయదు కదా, ఏదో బై మిస్టేక్ అయి ఉంటుంది, యాక్షన్ కూడా తీసుకుంటారు. అంతేగాని నేపాల్ లాగా, బంగ్లాదేశ్ లాగా ఉంటుందని చెప్పి అవ్వదు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ బీజేపీ వస్తుంది, ఏముండదు. యాస్టీస్. థ్యాంక్ యూ. రీసెంట్గా ఇప్పుడు నీట్ లీకేజ్ పేపర్ ఇష్యూలో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు. సో దీని మీరు మీ ఒపీనియన్ ఏంటి? ఓకే. నీట్ లీకేజ్ అనేది ఒక పెద్ద విషయమే దేశంలో. ఎందుకంటే ఎందరో విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అదొకవేళ స్టూడెంట్స్కి న్యాయం జరిగేలా ఎంతోమంది విద్యార్థులు పోరాడారు కాబట్టి ఇది రాజకీయ పరంగా చూసుకోకుండా ఒకవేళ ఎవరు తప్పు చేసినా కూడా శిక్ష వేయాలి. అంటే భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండడానికి ఇది ఒక మంచి ఉదాహరణే. అంటే రాజీనామా చేయడం అనేది. అలాగే ఇప్పుడు విద్యార్థుల ధర్నా అనేది ఇప్పుడు సీజేపీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో వాళ్ళు విద్యార్థుల తరపున పోరాడితే తప్పేం లేదు. కానీ అందులో వేరే రకమైన పరోక్షంగా రాజకీయం కానీ, కులమత విభేదాలు కానీ, ఇతర అంటే యాంటీ నేషనలిస్ట్ పార్టిసిపేట్ చేయడం కానీ ఇలాంటిది ఏదన్నా ఉంటే అవి కొంచెం అవి ఏదైనా విద్యార్థులను తప్పుతో పట్టించే విధంగా ఉంటే మాత్రం అది కొంచెం తప్పు అవుతుంది. కానీ కేవలం విద్యార్థులకు న్యాయం జరిగేలా మాత్రం చూసుకుంటే పరంగా ఈ ప్రొటెక్షన్ మాత్రం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు జరగకుండా ఉంటుంది. ఇంకోటి, మోడీ గారు మనకి రీల్ పెట్టారు అర్ధరాత్రి. సో దానిపైన ఓకే. దేశ ప్రధాని కాబట్టి మన దేశంలో ఇంత గొడవలు లేదంటే ఇలాంటిది ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా మన దేశ ప్రధాని కాబట్టి రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ప్రజలు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేరి పార్లమెంట్ ముట్టడించడం అనేది ఒక పెద్ద విషయం. కాబట్టి ఖచ్చితంగా మన ప్రధాని ఎవరైతే ఉన్నారో రెస్పాండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి అలా ఏదో న్యూస్ ఛానళ్ళతో రిపోర్టింగ్ కాకుండా ఒక సోషల్ మీడియా పరంగా అంటే యువత ఎక్కడైతే ఎక్కువ చూస్తుందో దాంట్లో రెస్పాండ్ అయ్యి అందరిని ఆక్షించడం జరిగింది. అలాగే ఒక సొల్యూషన్ కూడా ఆలోచించి మన రాజీనామా చేసేలాగా విద్యామంత్రిని చూశారు కూడా. భవిష్యత్తులో ఈ సీజేపీ అని ఒక పార్టీగా ఉండబోతుందా, ఎలా ఏమనుకుంటున్నారు? సీజేపీ అనేది ప్రస్తుతం అయితే విద్యార్థుల కోసం స్థాపించారని అతను ఫౌండర్ చెప్తున్నాడు. అయితే భవిష్యత్తులో ఎట్లా ఉంటుందంటే అతనికి వచ్చిన ఫేమ్ కానీ, ఇప్పుడు అతను పోరాడే విధానం కానీ, లేదంటే ఇప్పుడు అతనికి సపోర్ట్ చేసిన కొన్ని రాజకీయ పార్టీలు కానీ భవిష్యత్తులో ఒకవేళ అతన్ని పిలిస్తే చెప్పలేం, అది ఏమైనా జరగచ్చు. అది వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు మొన్న ప్రొటెస్ట్లో చాలామంది ఏమన్నారంటే ఇండియా కూడా బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పరిస్థితి ఎదుర్కోకపోతుందని అన్నారు. సో నిజంగా ఆ పరిస్థితి ఎదురయ్యేదా ఇట్లా రీజన్ చేయకపోయి ఉంటే? ఆ పరిస్థితి మన భారతదేశంలో రాదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనది నేపాల్ లేదా బంగ్లాదేశ్ వీటితో పోల్చుకుంటే చాలా పెద్ద డెమోక్రసీ ఉన్న కంట్రీ. అలాగే ఇప్పుడు మన దగ్గర సిస్టమ్స్ చూసుకున్నా కూడా చాలా పర్టికులర్గా మన రాజ్యాంగ వ్యవస్థ స్థాపించినట్టు కానీ మన దగ్గర రాజకీయం కూడా చాలా పరిచితంగా ఉండడం వల్ల అలాంటి పరిస్థితి రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ యువత అనుకుంటే ఏదైనా జరగచ్చు, తారుమారయ్యే అవకాశాలు చాలా మనం చూసాం కాబట్టి చెప్పలేం భవిష్యత్తు. థ్యాంక్ యూ. ఏం పేరు? వెన్న సుదర్శన్ రెడ్డి. నీట్ పేపర్ లీకేజ్ ఇష్యూలో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు. సో దీనిపైన మీ ఒపీనియన్? ఒపీనియన్ ముందు మళ్ళీ స్టార్ట్ చేసి మీ పేరు? నీట్ పేపర్
పేపర్ లీకేజ్ ఇష్యూలో సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ రిజైన్ చేశారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ చాలా మంచి ఇనిషియేటివ్ అది, బికాజ్ ఐ మై సెల్ఫ్ హ్యావ్ గివెన్ నీట్ 3 years ago. ఎగ్జామ్ ప్రెషర్ ఎలా ఉంటుంది నాకు తెలుసు, అండ్ లీకేజ్ అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, చాలా పెద్దది. అండ్ ఐ నో ఎంత ప్రెషర్గా ఉంటుంది. అండ్ ఎవ్రీ వన్ ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ చాలా ప్రొటెస్ట్ అయ్యాయి. ఐ ఫీల్ ఫైనలీ ద ఎఫర్ట్ దేనికోసం అయితే పెట్టారు, ఇట్ డిడ్ పే ఆఫ్. మంచి ఇనిషియేటివ్. ప్రొటెస్ట్ జరిగిన విధానం చూస్తే రకరకాలుగా, అంటే కొంతమంది జెన్జీ కిడ్స్ టైం పాస్ అనేసి రీల్స్ కోసం అని వచ్చాయి చాలా. అసలు దీన్ని ఎలా చూస్తారు? కొంతమంది సీరియస్గా చూస్తారు. సో రకరకాలుగా వినిపించింది మనకి. మీరు ఎలా చూస్తారు? ఎంత ఫన్ అయినా కానీ ఐ ఫీల్ లైక్ ముందుకు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలామంది చేయలేదు, ఇన్ని ఇయర్స్ చేయండి, ఈసారి చేశారు అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా పెద్ద ఇనిషియేషన్. సో నా ఫీలింగ్ ముందుకు వచ్చి ఎవరైనా చేయడం, అంత లార్జ్ గ్రూప్లో చేయడం అనేది చాలా పెద్ద ఇనిషియేటివ్. అండ్ అట్ లాస్ట్ రిజల్ట్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. లాస్ట్కి రిజిగ్నేషన్ అయితే వచ్చింది కాబట్టి ఐ ఫీల్ ఇట్స్ అ గుడ్ థింగ్. మిడ్ నైట్ మోడీ గారు ఒక రీల్ పెట్టారు, దానికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఓకే, యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ మేబీ ఆయన రెస్పాన్సిబిలిటీ అది పెట్టడం. ఐ వోంట్ సే నో, ఎందుకంటే వెన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ అగేన్స్ట్ హిమ్, హీ హ్యాస్ టు డూ ఇట్. బట్ అదేదో నాకంత జెన్యున్గా అనిపించలేదు టు బీ ఆనెస్ట్. బట్ స్టిల్ ఇట్ వాజ్ ఓకే, ఆయన రెస్పాన్సిబిలిటీ. ఐ కాంట్ సే మచ్, హీ హ్యాస్ టు డూ ఇట్, అంతే. ఫ్యూచర్లో సీజేపీని ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతుందా అంటే మీరేమంటారు? నాకు తెలిసి వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ అవ్వదలుచుకోలేదు. ఐ ఫీల్ దర్ మోర్ లైక్ అన్ యాక్టివిస్ట్ పీపుల్. లైక్ స్టూడెంట్స్ కోసం నిలబడ్డారు. దే డోంట్ హ్యావ్ అ పర్టికులర్ ఎజెండాకి మేము ఇలా రన్ చేయాలనుకుంటున్నాం. ఆల్ దే వాంట్ ఈస్ అ బెటర్ సిస్టమ్ ఫర్ అస్, అంతే. ఇఫ్ ఎట్ ఆల్ దే డూయింగ్ ఇట్, ఇట్స్ గుడ్. మేబీ యాక్చువల్లీ సమ్వన్ హూ హ్యాస్ కొంచెం ఎడ్యుకేషన్ ఆర్ ఆన్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్ ఉంటే బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ. బాగా మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజ్ ఇష్యూలో సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. సో ఈ రిజైన్ మీరు ఎలా చూస్తారు? యాక్చువల్ ఆయన చేయడమే కరెక్ట్ నన్ను అడిగితే. ఆయనకు అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఒప్పచెప్పినప్పుడు ఆయన ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉండి లీక్ కాకుండా చూసుకోవాలి కదా. ఆయన ఈ రెస్పాన్సిబిలిటీ ఉండడం వల్లనే కదా ఆయన లీక్ అవ్వడం. ఆయన చేయడమే కరెక్ట్ నన్ను అడిగితే. ఎంతోమంది ఎంతో కష్టపడి చదివి ఇప్పుడు అంత ఎగ్జామ్ అటెండ్ చేసి ఉంటారు. ఇప్పుడు ఏదో ఎక్కడో లీక్ అయిందని చెప్పేసి అంత కష్టపడ్డ వాళ్ళకు యూజ్లెస్సే కదా ఇప్పుడు. దానివల్ల ఆయన చేయడమే కరెక్ట్ నన్ను అడిగితే. కాక్రోచ్ జనతా పార్టీ చాలా రోజుల నుంచి నిరసనలు చేపట్టింది జంతర్ మంతర్లో. సో ఈ ప్రొటెస్ట్లో చాలా రకరకాలుగా జరిగింది ప్రొటెస్ట్. సో దీన్ని ఎలా చూస్తారు? ప్రొటెస్ట్ జరిగిన విధానాన్ని మీరు ఎలా చూస్తారు? క్వశ్చన్ అర్థం కాదు. అంటే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి రీల్స్ చేసి అట్లా చేసారు కదా, కొంచెం అసలు క్వశ్చన్ ఏమైనా పడట్లేదు సరే కదా. కాక్రోచ్ జనతా పార్టీ ఆ నిరసన జరిగిన విధానాన్ని మీరు ఎలా చూస్తారు? ఏమో నేను చూడలేదు, అది నాకు తెలియదు. నేను ఇంకా దాని గురించి రకరకాలుగా జెన్జీ కిడ్స్ వచ్చేసి రీల్స్ చేయడాలు, పోలీసుల మీద జోకులు వేయడాలు, కొంతమంది ఏమో సీరియస్గా చేశారు. సో దీన్ని ఎలా చూస్తారు? మీరు ఎలా చూస్తారు? కావాలని కొంతమంది మీమ్స్ కోసమో రీల్స్ కోసమో అంటే ఎక్స్పోజింగ్ కోసమో కొంచెం ఎట్లా ఫేమస్ కోసమో లేకపోతే ట్రోల్స్ అట్లా ఫేమస్ కావాలని చెప్పేసి కొంతమంది చూస్తుండ్రు. కానీ అది సీరియస్ కదా మ్యాటర్, సీరియస్గా తీసుకోవాలి కొంచెం. సో తర్వాత మోడీ గారు మనకి రీల్ పెట్టారు మిడ్ నైట్. సో ఆ రీల్ పెట్టడం ఎలా చూస్తారు మీరు? అసలు ఆ రీల్ పెట్టేది ఏదో డైరెక్ట్ మా దగ్గరకు వచ్చి మా దగ్గర ఉండి చెప్పి మాట్లాడాలి కదా. ఇప్పుడు మాకు రీ ఎలక్షన్స్ పెట్టాలా, మాకైనా రేవంత్ రెడ్డి వద్దు, మాకు వేరే ముఖ్యమంత్రి కావాలా. పెడతాడా? ఈ రోజు చేస్తాడా? నైట్కు నైట్ చేయడు కదా. ఎంతో కష్టపడ్డ వాళ్ళ ప్రిపేర్ అయ్యి ఎంతో కష్టపడి ఎగ్జామ్ అటెండ్ చేస్తే అది ఎటు కాకుండా చేస్తాడు వాళ్ళు. లక్షలు పెట్టి చదువుతారు నీట్కి 2-3 years. ఇప్పుడు అందరూ మిడిల్ క్లాసే కదా, మిడిల్ క్లాస్ వాళ్ళే చదివించుకుంటారు కదా. ఎందుకు అట్లా చేయాలి? ఇప్పుడు స్టూడెంట్స్తో మాత్రం ఎవరు పెట్టుకోవద్దు. ఏ పొలిటికల్ లీడర్ అయినా ఎవడైనా కూడా పెట్టుకోవద్దు, అంతే. భవిష్యత్తులో ఈ సీజేపీ పార్టీ, కాక్రోచ్ పార్టీ అనేది రాజకీయ పార్టీగా ఎదగబోతుందా? అంటే మీరు జనరల్గా ఇప్పుడు మీరు ప్రొటెస్ట్ అయితే చూశారు కదా. మాకు న్యాయం జరగాలి అంతే. పార్టీలు అవి ఇవి మాకు సంబంధం లేదు. మాకు న్యాయం జరిగితే అదే చాలు. మా స్టూడెంట్స్కి న్యాయం జరిగితే అదే చాలు. ఈ ప్రొటెస్ట్ని రకరకాలుగా రీల్స్ చేస్తూ పోలీసులతో జోకులు చేశారు, కొంతమంది ఏమో సీరియస్గా చేశారు. సో ఈ ప్రొటెస్ట్ జరిగిన విధానాన్ని మీరు ఎలా చూస్తారు? కొంతమంది మీడియా కోసం లేకపోతే రీల్స్ అది ఏంటి ఫాలోవర్స్ కోసం మీమ్స్ కోసం అలా చేస్తారులే. కానీ
అందరైతే అదే దాని మీద అయితే లేరు కదా, చాలామంది ఫైట్ చేస్తున్నారు, చనిపోయారు కూడా. ఇప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చెప్తారు? వాళ్ళకి డబ్బులు పెట్టుకొని చదివించుకున్నారు, మా అమ్మ నాన్నలు కష్టపడి చదివించారు కదా. ఎడ్యుకేషనల్ మినిస్టర్ రిజైన్ ఎలా చూస్తారు మీరు? ఆయన చేయడం కరెక్టే కదా అన్న, ఎందుకు చేయొద్దు? అసలు అలా లీక్ కాకుండా ఉండడానికి, లీక్ కాకుండా చేసేది ఆయన ఒక్కడే. ఆయన రెస్పాన్సిబిలిటీ అది ఒకటే. ఆయన కోల్పోయింది, ఆయన రిజైన్ చేస్తే తప్పేం లేదు కదా. చాలా టైమ్స్ ఇలా జరిగింది, మన రాష్ట్రంలోనే జరుగుతుంది అలా. ఎందుకు లీక్ అవుతుంది? ఒకసారి లీక్ అయినప్పుడు మళ్ళీ ఎట్లా లీక్ అవుతుంది? ఒకసారి జరిగినప్పుడు ఆ తప్పును జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. థ్యాంక్ యూ. నీట్ పేపర్ లీకేజ్ ఇష్యూలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే మినిస్టర్ ఉంటారో రిజైన్ చేశారు ధర్మేంద్ర ప్రధాన్ గారు. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? తను రిటైర్ చేయడం వల్ల చాలా మంచిగా అయింది అందరికీ. జెన్జీ పీపుల్స్ కూడా పేపర్ లీక్ అవడం వల్ల చాలామంది చనిపోయారు, చాలా స్ట్రగుల్స్ అయ్యాయి. రీ ఎంట్రీ పేపర్ ఎగ్జామ్ పెట్టినా కానీ చాలామంది స్ట్రగుల్ అయ్యారు. కాబట్టి మనకి చాలా మంచి ఫలితం దక్కింది. ఎంతమంది ఎలాగ పోరాడారో వాళ్ళందరికీ చాలా మంచి ఫలితం దక్కింది అని కోరుకుంటున్నాను. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన ప్రొటెస్ట్ను మీరు ఎలా చూస్తారు? అంటే రకరకాలుగా రీల్స్ చేశారు, కొంతమంది ఏమంటారు సీరియస్గా చేశారు, రకరకాలుగా ఉన్నాయి. మీరు ఎలా చూస్తారు? రీల్స్ చేసే వాళ్ళకి కొంతమంది జోక్స్గా తీసుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళకి తెలియకుండా వచ్చి మరి రీల్స్ చేసుకొని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కోసం చేసుకోవడం వల్ల వాళ్ళు జోక్ అనుకుని తీసుకుంటున్నారు. కానీ అది చాలా పెద్ద ప్రాబ్లం అని వాళ్ళకి తెలియదు. అది వాళ్ళు రియలైజ్ అవుతారు తర్వాతకి, వాళ్ళకి తెలుసుకుంటారు. అట్లా చేయడం కూడా తప్పు అనిపిస్తుంది. ఎంతో కొంత మన సైడ్ కూడా తప్పు ఉంది. వాళ్ళ సైడ్ ఎంత ఉందో తప్పు, మన సైడ్ కొంచెమన్నా ఉంటుంది. కాబట్టి మనం కూడా చూసుకొని ఏ రీల్స్ చేయాలో, ఎలా చేయాలో, ఎట్లా చేయాలో అవన్నీ తెలుసుకోవాలి, చూసుకోవాలి. అట్లా అంతే. ఓకే, థ్యాంక్ యూ. మోడీ రీల్ పెట్టారు కదా, మోడీ గారు రీల్ పెట్టగానే సో దాన్ని ఎలా అనిపించింది? అంటే జెన్జీ పవర్ అక్కడనే తెలిసిపోయింది. ఆయన రీల్ పెట్టడం వల్ల మన వాళ్ళు ఎంత పోరాడాడో, ఎంత దానికి ఫలితం కరెక్ట్ అయిన ఫలితం దక్కింది మనకి. మనం కూడా ఆయన రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయనకు మంచిగా రీల్ చేసి చూపించిండు, మనకు కూడా చాలా రూల్స్ కూడా తెచ్చిండు, మళ్ళీ వేయించిండు. మళ్ళీ కోరుకుంటున్నాం ఇలాంటి తప్పులు మళ్ళీ ఇంకొకసారి జరగదని కోరుకుంటున్నాం. అంతే, థ్యాంక్ యూ. భవిష్యత్తులో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది రాజకీయ పార్టీగా అవతరించబోతుందా అంటే ఏమంటారు? నో అంటుంది. నో అంటే ఉండదు. ఎందుకు ఉండకపోవచ్చు? ఇప్పుడు మోడీ ప్రభుత్వం మంచిగా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్. ఏం పేరు తమ్ముడు? వెంకట్ కుమార్ అన్న. సో నీట్ పేపర్ లీకేజ్ ఇష్యూలో సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ రిజైన్ చేశారు ధర్మేంద్ర ప్రధాన్. దీన్ని ఎలా చూస్తారు? ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా చాలాసార్లు జరిగింది. గత ప్రభుత్వంలో కనుక చూసుకున్నట్టయితే 14 సార్లు లీక్ జరిగినట్టు ఉంది, హిస్టరీలో ఉంది. ఏదంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో 2013-14 ముందు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే అన్న కదా, రైట్? అప్పుడు ఐ థింక్ 14 టైమ్స్ అనుకుంటా నీట్ లీక్ అయింది. ఈ రిజైన్ ఎలా చూస్తారు మీరు? రిజైన్ చేశారు కదా. ఇదంటే చాలా తప్పన్నాయి. ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏంటంటే సీజేపీ అనే వాళ్ళు కాంగ్రెస్కి కూడా సపోర్టర్స్. ఈ కాంగ్రెస్ సీజేపీ కలిసి వేసిన పన్నాగం లాంటిది అన్న ఇది చెప్పాలంటే. సీజేపీ ప్రొటెస్ట్ వచ్చేసి చాలా రకరకాలుగా జరిగింది జంతర్ మంతర్లో. సో దీన్ని ఎలా చూస్తారు? ఆ ప్రొటెస్ట్ విధానం ఎలా చూస్తారు? మనం చూసినట్లయితే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇంకా కాంటెంట్ క్రియేటర్లు చాలామంది చూసాం మనం అందులో. సో ఇది చాలామందికి నీట్ అనే ఫుల్ ఫామ్ కూడా తెలియదు. ఆ సీజేపీలో వచ్చిన వాళ్ళకి నీట్ అనే ఫుల్ ఫామ్ తెలియదు, సిబిఎస్ఈ అనే ఫుల్ ఫామ్ తెలియదు. కానీ వచ్చి ప్రొటెస్ట్ దేనికి? ఫేమస్ అవుదామని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంకేంటంటే దాని తర్వాత సీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాంగ్రెస్కి దేనికి ఏమంటారు వ్యతిరేకంగా మాట్లాడు. ఓన్లీ బీజేపీ. ఒకసారి అంటారు ప్రైమ్ మినిస్టర్ని రిజైన్ చేయమంటారు, ఇంకోసారి అంటారు ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయమంటారు. మళ్ళీ తర్వాత వచ్చేసరికి మొన్న రీసెంట్గా ఐ థింక్ 2 days బ్యాక్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఆయన కూడా రిజైన్ చేయమన్నారు. ఇదేం మాటలు నాకు అర్థం కావట్లేదు. వారికి బుర్ర పని చేయట్లేదు. నువ్వు ఒక విషయం అర్థం చేసుకున్నా, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కింద ఉన్నారు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఒక్కడికి లాఠీ చార్జ్ పడలేదు, కానీ స్టూడెంట్స్ మాత్రం పడ్డది. చూడలేదు మీరు కూడా చెప్పండి. యా. సో అలాగే మోడీ గారు మిడ్ నైట్ ఒక రీల్ పెట్టారు. సో దాన్ని ఎలా చూస్తారు? అంటే జెన్జీకి కనెక్ట్ అయ్యే విధంగా పెట్టారు. ఎందుకంటే మోదీ గారు కూడా ఆయన కూడా మన దేశం కోసం చాలా చేశారు. ఆయన ఐ థింక్ 20 hours వర్క్ చేస్తారేమో, 4 hours రెస్ట్ తీసుకుంటారు ఆయన. జెన్జీ టైమింగ్ కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే జెన్జీ ఈవినింగ్ టైంలో అదే నైట్ టైంలో గట్ట సోషల్ మీడియా వాడతారు కాబట్టి ఆయనకు కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆయన ఈవినింగ్ టైంలో పెట్టారు. సో జెన్జీ ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఆయన కూడా జెన్జీ బాధను అర్థం చేసుకున్నారు. యా.
భవిష్యత్తులో ఈ సీజేపీ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతుంది. మేమైతే జెన్జీ చెప్తున్నానన్న, నేను ఒక జెన్జీని, బట్ ఐ నెవర్ సపోర్ట్ ద సీజేపీ. వై? బికాస్ దే హ్యావ్ ఇన్సల్టెడ్ అవర్ గాడ్, హిందూ గాడ్. బట్ ఏ గాడ్ని ఇన్సల్ట్ చేయలేదు, ఓన్లీ హిందూ గాడ్ని ఇన్సల్ట్ చేశాడు. ఆ 4 మెంబర్స్, ఐ థింక్ 4 to 5 మెంబర్స్, అందులో మన తెలుగు యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నందుకు చాలా సిగ్గుచేటు, మన తెలుగు వారికి సిగ్గుచేటుగా చెప్పడం జరుగుతుంది నేనైతే. యా. సో మీరు ఎలా చూస్తారు ధర్మేంద్ర ప్రధాన్ గారి రిజైన్? ధర్మేంద్ర ప్రధాన్ అయితే చాలా మంచి వ్యక్తి ఆయన. ఈ సీజేపీ వాళ్ళే కావాలని వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా రేపు మోడీ రిజైన్ చేయమంటే చేయలేరు కదా. సో వీళ్ళు కావాలని చేసిన పండగ ఇదంతా. సో ప్రొటెస్ట్ జరిగిన విధానం ఎలా అనిపించింది? ప్రొటెస్ట్ అయితే ఎవరి కాళ్ళు వచ్చి ఏమేమో చేస్తున్నారు, అసలు ప్రొటెస్ట్ లాగే లేదు అది. నీట్ పేపర్స్ లీక్ అయిన దానివల్లే కాదు అది. మళ్ళీ ప్రొటెస్ట్ అనేది కూడా నీట్ ప్రొటెస్ట్ అని చెప్పారు కదన్న, అందులో నీట్ గురించి తక్కువ, రాజకీయం గురించి ఎక్కువ ఉంది అందులో. మీరు కూడా చూసారు, నీట్ గురించి తక్కువ, రాజకీయాల గురించి ఎక్కువ. ప్లస్ ఓన్లీ బీజేపీని టార్గెట్ చేశారు వీళ్ళు, వేరే పార్టీని అసలు అయితే టార్గెట్ చేయలేదు. వీళ్ళకి తెలుసు కాంగ్రెస్, సీజేపీ వాళ్ళందరూ ఏంటంటే ఒక మైండ్ సెట్తో. ఇప్పుడు మొన్న మనం చూసినట్లయితే మన ఏఏపీ చీఫ్, ఎవరు ఆయన పేరు, ఢిల్లీ చీఫ్ మినిస్టర్, ఏం పేరు ఆయన పేరు, చీఫ్ మినిస్టర్ పేరు ఏంటన్నా, చీఫ్ మినిస్టర్ ఢిల్లీకి మొన్న ఓడిపోయింది కదా, ఆయన పేరు కూడా గుర్తులేదు, అంతే ఇడియట్ ఆయన, ఏదో పేరు. యా, ఆయన కూడా వచ్చాడు, ఆ పార్టీ ప్రెసిడెంట్ ఆయన, ఏఏపీ, అది కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్. ఆయన వల్ల ఢిల్లీలో కూడా పొల్యూషన్, ఎందుకంటే ఆయనకి ఫస్ట్ ఢిల్లీని మెయింటైన్ చేయడానికి రాలే, కానీ ప్రొటెస్ట్లో మాత్రం దూరిపోతుండే ఆయన. అందుకే ఢిల్లీ ప్రజలు బాగా సిగ్గుచేటుగా ఆయనకి బుద్ధి చెప్పి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తే, ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చిందన్న. యా. సో మోడీ గారు రీల్ పెట్టారనమాట అర్ధరాత్రి, సో దాన్ని ఎలా చూస్తారు? మోడీ గారు అయితే ఎప్పుడు ప్రజలు బాగుండాలని చూస్తారు, కానీ ఇది ఏంటంటే సీజేపీ పాపులారిటీ కోసం వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా ప్రొటెస్టులు చేపిస్తుంది. అది రిజైన్ కూడా అసలు మంచిది కాదు, అది రాంగ్. అది బీజేపీ ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీగా అవతరించబోతుందా అంటే ఏమంటారు? అస్సలు అవ్వదు. ప్రొటెస్ట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, కానీ సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు బీజేపీకి. సీజేపీ అయితే రావద్దు అసలు, మొత్తం ఇండియా మొత్తం నాశనం అయిపోద్ది వాళ్ళు వస్తే మాత్రం. అయితే ఇప్పుడు మోదీకి 101 మిలియన్ ఉండే అన్న ఇన్స్టాగ్రామ్లో. యా, ఇంకా 3 మిలియన్స్ పెరిగారు అంటే చూసుకోండి. ఇంకా ఎంత ఎవరికైనా డిసడ్వాంటేజ్గా మాట్లాడితే ఫాలోవర్స్ తగ్గుతారు. ఈయన మోదీకి అలా కాదు, ఫాలో పెరుగుతారు, ఎందుకంటే ఆయన మన దేశం గురించి, మన యువత గురించి, జెన్జీ గురించి ఆలోచిస్తున్నారన్న. యా. మీరు ఎలా చూస్తారు ఈ రిజైన్, ఎలా చూస్తారు మీరు? ఎవరో చేసిన తప్పుకి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయడం అంటే చాలా తప్పు. సీజేపీ వాళ్ళు దొరికిందే ఛాన్స్ అని బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ఆ ప్రొటెస్ట్ అసలు వాళ్ళకి సంబంధించింది కాదు, దొరికిందే ఛాన్స్ అని బీజేపీని తొక్కారని ఈ కుట్ర. దాన్ని బీజేపీ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాము. కొంతమంది బీజేపీ వాళ్ళు ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ తప్పని కొంతమంది ఊహించుకుంటున్నారు, కదంతా తప్పు. సీజేపీ వాళ్ళు చేసిన కుట్ర ఇదంతా. ధర్మేంద్ర ప్రధాన్ గారు చాలా మంచివారు, చాలా చేశారు. సో ప్రొటెస్ట్ జరిగిన విధానాన్ని మీరు ఎలా చూస్తారు? ప్రొటెస్ట్ అసలు అది ప్రొటెస్టే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జెన్జీ మొత్తం యూట్యూబర్స్ కానీ వ్లాగర్స్ కానీ అదే ఛాన్స్ అనుకొని సీజేపీని సపోర్ట్ చేయడం, బీజేపీని తక్కువ చేసి మాట్లాడడం, రిలీజియన్స్ని తక్కువ చేసి మాట్లాడడం చాలా చేశారు. అవన్నీ పట్టించుకోకుండా కొంతమంది నీట్ స్టూడెంట్స్ బాగానే ప్రొటెస్ట్ చేశారు. సీజేపీ వాళ్ళది కొంచెం అంటే స్పైడర్ మ్యాన్ డ్రెస్సులు వేసుకొని కానీ, బ్యాట్మ్యాన్ డ్రెస్సులు కానీ, ఆ కామెడీ మొత్తం వాళ్ళకి నీట్ స్పెల్లింగ్ ఏంటో తెలియదు, సరిగ్గా ఫుల్ ఫామ్ తెలీదు, అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అట్లా మోడీ గారు మిడ్ నైట్ రియాక్ట్ అయ్యారు, సో రీల్ చేశారు ఫస్ట్ టైం ఆయన, సో దీన్ని మీరు ఎలా చూస్తారు? మోడీ గారు ఖచ్చితంగా పెట్టారంటే అది మన మంచి కోసమే. అప్పుడు జెన్జీ యాక్టివ్ ఉంటారు కాబట్టి ఆ మిడ్ నైట్ అందరూ చూడాలని పెట్టే ఉంటారు. ఇండియా భవిష్యత్తు కోసమే చూసి పెట్టే ఉంటారు, అందులో తప్పేం లేదు మోడీ గారిది. మోడీ గారు మన కోసం మంచి చేయడం కోసమే పెట్టే ఉంటారు రీలు. సీజేపీ వాళ్ళే ఆ మోడీ రీల్ మీద కూడా ట్రోల్స్ చేసి పెట్టింది కూడా చాలా ఉంది. వాళ్ళ సంగతిగా మోడీ గారే చెప్పాలి చూసి. భవిష్యత్తులో ఇది సీజేపీ అనేది ఒక పొలిటికల్ పార్టీగా ఉండబోతుందంటారా? కొంతమంది వెధవాల వల్ల అది ఇంకా పేరు గుర్తుంది, కానీ వాళ్ళు లేకపోతే సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఏం పార్టీ పేరు అన్నది, అసలు అదో పార్టీ పేరా? అది తయారు చేయడం ఏంటి?
అది అసలు వేస్ట్ అసలు. అది సీజేపీ వాళ్ళు ఏంటంటే తప్పు చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేసి చేయలేదని బీజేపీకి సపోర్ట్ చేయాలి, కానీ దొరికిందే ఛాన్స్ అని అదే ధర్మేంద్ర ప్రధాన్ని తప్పుగా చేయడం, బీజేపీని తప్పుగా చేయడం చాలా తప్పదు అసలు. ఒకవేళ అభిజిత్ దీప్కే కనుక హైదరాబాద్కి వస్తే మా జెన్జీ యువత మా చెప్పుతోటో మా చేయితోటో సమాధానం చెప్తాం, ఫిజికల్గా సమాధానం చెప్తామని ఇవాళ 10 టీవీ తరపున మేము తెలియజేస్తున్నాం. ఇది ఢిల్లీ దాకా వెళ్ళినా కానీ अभिजीत दीप के दाके अल्लाली अभिजीत दीप के कान लगाकर सुनो कि अगर आप हैदराबाद आओगे तो हम लोग हमारे जमजी की होता चप्पल लेकर और हाथ से समाधान देंगे, क्योंकि आपको बस राजनीति से ऊपर चढ़ने की आती है, पर देश को सपोर्ट करने के लिए नहीं. हमारे माता सीता और हमारे प्रभु श्री राम के ऊपर नाम आया है. तुम्हारे को एक ना एक दिन जब तू हैदराबाद आएगा तेरी हाथ पाँव सब तोड़कर तेरी जनता एक कर देंगे. और आई डोंट वांट टू अब्यूज़ यू, बट या